మనతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నేత శివ ముదిరాజ్ మనతో ఉన్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి 'హరిహర వీరమల్లు' సినిమాను మేము అడ్డుకుంటామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఏంటి ఆ అంశాలు ఏంటనేది వారితోని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే. నమస్తే. ఏంటి అసలు ఇష్యూ ఏంది? పవన్ కళ్యాణ్ సినిమాకి మీకు అభ్యంతరకరం ఏంటి 'హరిహర వీరమల్లు'కి సంబంధించి? ఈ 'హరిహర వీరమల్లు' అనే ఏదైతే సినిమా ఉందో, ఆ సినిమా అనేది ముమ్మాటికి ఒక అంటే చరిత్ర వక్రీకరిస్తూ తీసిన ఒక కమర్షియల్ ఫిలిం. సో, అందుట్లో వాస్తవానికి ఎక్కడ తావు లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న 'హరిహర వీరమల్లు' ఏదైతే సినిమా ఉందో, వాళ్ళు ఈ అంటే ఇప్పుడు 2 వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు 'హరిహర రాయలు', 'బుక్కరాయలకు' సంబంధించిన స్టోరీ, మేము 'హరిహర వీరమల్లు' అనే సినిమా తీస్తున్నాం అనేసి ఒక వెర్షన్. ఇంకో వెర్షన్ ఏందంటే, ఈ ఏదో కల్పిత పాత్రను ఒకటి క్రియేట్ చేసి ఈ ఔరంగజేబ్ మీద పెట్టేసి ఈ ఒక అంటే మతం మీద యుద్ధం చేస్తున్నట్టుగా, ధర్మం కోసం ఫైట్ చేస్తున్నట్టుగా ఒక స్టోరీ వస్తుంది. ఇట్లా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఇప్పుడు హరిహర రాయలకు, బుక్కరాయలకు సంబంధించిన స్టోరీ అయితే ఇది ఆయన 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపిస్తే 1375లో హరిహర రాయలు, బుక్కరాయలు వాళ్ళ టెన్యూర్ అది, అంటే వాళ్ళు పాలించిన కాలం అది. మరి వాళ్ళకి ఈ 1650 నుంచి 1707 మధ్య కాలంలో ఉన్న ఔరంగజేబుకి ఏం సంబంధం? 1590లో ఈ హైదరాబాద్లో మసూచి అనే ఒక వ్యాధి వచ్చినప్పుడు దానికి అంటే అది పోయినందుకు ఒక సింబాలిక్గా కూలీ కుతుబ్ షాహీ ఇక్కడ హైదరాబాద్ నిర్మాణం చేసి చార్మినార్ కట్టాడు. మరి దానికి ఏం సంబంధం? హరిహర రాయలకి చార్మినార్కి, హరిహర రాయలకి లేదైతే మన ఔరంగజేబ్కి, హరిహర రాయలకి ఈ కోహినూర్ వజ్రానికి ఏం సంబంధం? సో ఇదంతా అంత సంబంధం లేకుండా సినిమా తీసిండ్రు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సరే హరిహర రాయలు, బుక్కరాయలు అనే వాళ్ళు అంటే రాజులు, వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకొని పాలించిన వాళ్ళు. కానీ ఇక్కడ అట్లా కూడా లేదు. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక బందిపోటుగా ప్రజల్లో అంటే ఏదైతే పండగ సేన ఏదైతే ఉన్నాడో ఆయన జీవితాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. పండగ సేన ఎవరంటే ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక గొప్ప వారియర్. ఆయనని తెలంగాణ రాబిన్హుడ్ అంటారు. ఆయన తెలంగాణ బంధుకు, ప్రజావీరుడు అనేసి ఎన్నో రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. ఒక జానపద పోరాట యోధుడు. అట్లాంటి వీరుడి చరిత్రను ఇప్పుడు 'హరిహర వీరమల్లు' 2 ట్రైలర్లో ఏదైతే స్టోరీ ఉందో అదంతా పండగ సేన స్టోరీ. సో మాకు అందులో అభ్యంతరాలు ఉన్నాయి. అంటే కల్పితాలే అని చెప్పి ముందు హెడ్లైన్ కూడా వేస్తూ ఉంటారు. సో దీని రియల్ స్టోరీ కొన్ని తీసుకుంటారు, కానీ అక్కడ కల్పితాలే ఉంటాయి, ఎవరిని ఉద్దేశించి కాదన్నట్టు కూడా మాట్లాడుతుంటే, మీకు ట్రైలర్ చూసి ఎందుకు ఇంత ఆవేదన గురి చెందుతారు? సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు కదా. ఇప్పుడు మేము అదే చెప్తున్నాం అండి. ఇప్పుడు ఏంటంటే, సినిమా ఏదైతే రచయితకు సృజనాత్మకతోటి సినిమా తీయడం వేరు, వక్రీకరించి సినిమా తీయడం వేరు. ఇప్పుడు క్రియేటివ్గా ఒక స్టోరీని క్రియేట్ చేయడం, ఇప్పుడు ఎట్లా ఎగ్జాంపుల్, ఇప్పుడు 'సలార్' మూవీ ఉంది, లేదంటే ఒక 'బాహుబలి' లాంటి మూవీ ఉంది, లేదంటే మనం చాలా సినిమాల్లో లేని ప్రపంచాన్ని సృష్టించి ఏదో క్రియేట్ చేస్తారు, అట్లా తీస్తారు. సో అది డైరెక్టర్కి ఉండే ఫ్రీడమ్. సో దాని గురించి మనకు అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు ఇందులోని పాత్రలు కల్పితం అంటున్నారు. ఇప్పుడు రాముడి స్టోరీని తీసుకెళ్ళి రావణాసుడు పెట్టి సినిమా తీస్తే యాక్సెప్ట్ చేస్తామా? సో ఇప్పుడు మాకు ప్రజావీరుడు పండగ సేన అంటే ఒక ఆరాధ్య దైవం బహుజనులకి. అట్లాంటి వీరిని తీసుకెళ్ళి మేము ఒక కల్పిత పాత్రను తీసుకొచ్చి మేము కల్పిత పాత్రలు ఇందులో ఎవరిని ఉద్దేశించంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల చరిత్రను తీసుకెళ్ళి ఒక బిన్ లాడెన్ పెట్టి చేయలేం కదా. సో మా చరిత్రని మాకు చూపించండి అంతే. దాని మీద మా ఫైట్ అంతే. ఏం చెప్తారు ఫిల్మ్ డైరెక్టర్? లేదండి, ఇప్పుడు మేము ఖచ్చితంగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ని కలుస్తాం, అట్లాగే హైకోర్టులో మేము కేసు ఫిల్ చేస్తాం, అట్లాగే మేము ఆ సెన్సార్ బోర్డు వాళ్ళని కూడా అప్పీల్ చేస్తాం. మేము అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కలుస్తాం. కలిసి దీని మీద పెద్ద ఎత్తున మేము అంటే మీ వ్యతిరేకత పవన్ కళ్యాణ్ కాదు, ఈ ఓవరాల్గా సినిమా కంటెంట్కి సంబంధించి అంటే ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్తో ఏం గొడవ అండి? పవన్ కళ్యాణ్ గారు 25 సినిమాలు తీస్తే మేము ఎప్పుడూ అపోజ్ చేయలేం కదా. మాకేం సంబంధం? మాకు సినిమాతో ప్రమాదం, సినిమాతో ప్రాబ్లం. ఎందుకంటే మా వారసత్వ సంపద అది. ఇప్పుడు భవిష్యత్ తరాలకి మనం ఏం అందిస్తామో అదే భవిష్యత్తు గుర్తుపెట్టుకుంటుంది. మనకు ప్రజలకి లేదంటే సమాజానికి మధ్య ఒక అనుసంధానకర్తగా ప్రభుత్వాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, న్యూస్ కావచ్చు, ఇట్లాంటివి ఉంటాయి. అందులో ప్రధానంగా బాగా ప్రభావితం చేసేది సినిమా ఇండస్ట్రీ. అట్లాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక కల్పిత పాత్రను తీసుకెళ్ళి ఇట్లా చూపిస్తే అది ప్రజలు నిజమనే అవకాశం ఉంది కదా. అందుకోసం మాకు పవన్ కళ్యాణ్తో ఏ గొడవ లేదండి. పవన్ కళ్యాణ్ గారితో మాకు ఎట్లాంటి గొడవ లేవు. మేము పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటివరకు ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మాకు గొడవ అంతా సినిమాతోటే ఉంది, 'హరిహర వీరమల్లు'తో. రద్దు చేయాలంటున్నారా? ఏం డిమాండ్ చేస్తున్నారు? క్లిప్స్ కొన్ని తీయాలంటున్నారా? ఈ పాత్రలను మార్చాలంటున్నారా? ఇప్పుడు పాత్రలు మార్చాలి. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' నిజంగా 'హరిహర వీరమల్లు' స్టోరీ, హరిహర రాయలకి స్టోరీ అయితే ఔరంగజేబ్కి ఏం సంబంధం?
హరిహర రాయల స్టోరీ అయితే చార్మినార్కి ఏం సంబంధం? హరిహర రాయల స్టోరీ అయితే ఔరంగజేబు హరిహర వీరమల్లు ఎట్లా ఫైట్ చేస్తారు? ఈ కోహినూరు వజ్ర సంబంధం ఏంది? సో ఆయన రాజు అయితే ఈయన బందిపోటుగా ఉంటాడండి. కాబట్టి ఇదంతా కాంట్రడిక్టరీ. అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి. మేము ఏం వేగ్గా మాట్లాడేది పబ్లిసిటీ కూడా మాట్లాడటం, మేము చారిత్రకమైన ఆధారాలతో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా మేము త్వరలో ఏదైనా ఛానల్ మమ్మల్ని డిబేట్కి పిలిస్తే కూడా డిబేట్లో కూడా మేము పెద్ద ఎత్తున దీని మీద మా గొంతు వినిపిస్తాం. ఇది పరిస్థితి. హరిహర వీరమల్లుకు సంబంధించి పండగ సాయన కావచ్చు, ఇలా చరిత్రకు సంబంధించినటువంటి వీరులకు సంబంధించి ఆ పాత్రలో ఆ సినిమాలో కల్పించడం జరిగింది. ఇది చాలా వ్యతిరేకంగా కూడా ఉన్నట్టు పరిస్థితులు వారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి కొన్ని పాత్రలను తీసేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మా అసోసియేషన్ కూడా కలుస్తామంటున్నారు. మరి చూడాలా ఈ ఇష్యూ ఎట్లా ముందుకు పోతుందో. మరి ఈ సినిమాకు సంబంధించి కొన్ని పాత్రలను తీసేసి ముందుకెళ్తారా, లేకపోతే ఇదే విధంగా రిలీజ్ చేస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు శివతో ప్రభాకర్ మిరెడ్డి, హైదరాబాద్.